నేను ఇప్పుడు అనుకోలే. అందుకే తినే ప్రతిసారి 2 ముద్దలు పక్క పెట్టుకుంటా. ఏదో నాతో ఉన్నారని ఒక ఫీలింగ్ అంతే. కానీ ఈ దునియాలో నిష్కల్మషంగా ప్రేమ ఉందంటే అది అమ్మ నాన్నదే భయ్యా. రాసిస్తాను భయ్యా. భయ్యా అరే భయ్యా, అరే అట్లా పడి సార్ భయ్య వాళ్ళు తప్పు మాట్లాడినా నేను. భయ్యా భయ్యా ఒకసారి మాట్లాడు నాతోటి. రమా, బాబు పడుకున్నాడా? అవునండి, లిస్ట్లో సరుకులన్నీ తెచ్చారు, మేము అందుబాటులో తెచ్చుకోలేదేంటండి? ఇక నుండి మందు సిగరెట్ మానేస్తున్నాను. బాబుని కాన్వెంట్లో వేశాం కదా, ఆ డబ్బులు వాడి అవసరాలకు వాడు. నిజమేనండి. అయితే నాకు కూడా ఈ ఫేర్ అండ్ లవ్లీ పాన్స్ పౌడర్ ఇవన్నీ కొనకండి. నానా, ఈ ఒక్క ముద్ద తిని సైకిల్ తొక్కురా. నాకు వద్దమ్మా. ఏమండి మీరేనా చెప్పండి. రే నాన్న, అమ్మ చెప్తుంది కదరా, వచ్చి తినేళ్ళు. నాకు వద్దు. రా నాన్నా. జాగ్రత్త తిప్పు. అలాగే నాన్న. జాగ్రత్త, పడిపోతావు. భయ్యా ఏమైంది? ఇవాళ ఇలాగరే ఎందుకు భయ్యా గొంతు గోడల్ని కట్టేస్తావు? ఏడైనా మంట మండితే వాటిని ఆర్పనికి దేవుడు మనకు నీళ్ళు ఇచ్చిండు. అదే మంట మన గుండెల్లో మండితే వాటిని ఆర్పనికి కన్నీళ్ళు ఇచ్చిండు. 5 ఏళ్ల సంధి కంటికాడికి వచ్చి కన్నీళ్ళు ఆపుతున్నావు అంటే ఏదో జరిగింది భయ్యా. ఏం జరిగింది భయ్యా? అమ్మా నాన్న ఏమన్నా? నేను ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీని భయ్యా. బావా, వైన్ షాప్కి వెళ్దామా? ఏంటి ఫస్ట్ సాలరీ తోటి నాకు మందు పట్టిస్తున్నావా? నీకోసం కాదు, నాన్న కోసం. ఓ నాన్న కోసమా? పద. అమ్మా, ఇక్కడే ఉన్నానురా. అమ్మా ఇదిగో నా ఫస్ట్ శాలరీ. అవును, నానేడి? స్నానం చేస్తున్నారా? అమ్మా అమ్మా, అర్జెంట్ కు ఆమ్లెట్ ఏవా? అమ్మా ఇంకెంతసేపు అమ్మా? అయిపోయింది, వేసేస్తున్నా. నాకివ్వమ్మా, నేను వేస్తాను. ఇటు ఇవ్వు. ఏంటి నాన్న ఇది? మీకోసమే నాన్న. నేను ఎప్పుడో మానేశాను కదరా. చిన్నప్పుడు నా కోసం మానేశారు కదా నాన్న, అందుకే నేనే తీసుకొచ్చా. ఏంటి నాన్న అలా చూస్తున్నారు? రండి కూర్చోండి. రే తీసుకోండి నాన్న, తాగండి. ఏంటి వీడిదంతా?
ఎందుకురా ఇవన్నీ? పర్లేదు, తాగండి నాన్న, హ్యాపీగా తాగండి. చేద్దాం. తినండి నాన్న. అమ్మా నువ్వు కూడా. ఏయ్, ఆ? నీ కొడుకు నీకేం తెచ్చాడు? ఏయ్, ఫెయిర్ అండ్ లవ్లీ. వాడి చదువు కోసం మనం వదులుకున్న చిన్న చిన్న ఆనందాలు భలే గుర్తు పెట్టుకున్నాడే వాడు. ఇంట్లో కాస్తో కూస్తో బంగారం ఉండాలంటారు, కానీ బంగారం లాంటి కొడుకునిచ్చేవయ్యా. శివుని శిరసుపై చిందులాడెడి గంగ శ్రీ విష్ణు పాదమున వెలసిన గంగ. శివుని శిరసుపై నానా, మేం దీపాలు వెలిగించొస్తాం. అలాగే అమ్మా. రండి. ఆ. పడిపోయినట్టేలే. ఎట్టెళ్ళిందిరా? అన్నో, ఓ నో, రోంత జరగండి అన్నా. అన్నో, మిమ్మల్నే ఏందట చూసాండారు? రోంత జరగమంటే అన్నా అనేసిందేంట్రా? అన్నది నన్ను, నిన్ను కాదు. అంతేనంటావా? జర్నీ ముందుకు వెళ్ళాలి అంటే అలాగే అనుకోవాలి. పద పదా. చూడండి ఎంత క్రౌడ్ ఉందో. కొత్తగా బుక్ మై షో యాప్ వచ్చింది. అందులో బుక్ చేస్తానే అంటే వద్దు, థియేటర్లో దొరుకుతాయి అన్నారు. ఇప్పుడు ఏం చేద్దామే? అన్నో, ఓ అన్నో, నిన్నే. అవునన్నా. అమ్మని. అన్నో, బాగుండావా? గుర్తుపట్లా? మొన్న గుళ్ళు చూచావుగా. అన్నా, ఆడోళ్ళ లైన్ జాచిగా ఉండదన్నా. 4 టికెట్లు తెచ్చిచ్చారా? ప్లీజ్ ప్లీజ్ అన్నా, ఏమనుకోకే. ఇదిగోండి. థ్యాంక్స్ అన్నా. మధ్యలో ఒంటరి వెళ్కి కలుచాగా కూల్ డ్రింక్ తాపించాలే. ఒంటేలకు వచ్చినప్పుడే కూల్ డ్రింక్ తాగిపించాలా? ఎప్పుడు తాగిపించకూడదా? నువ్వేమో దానికి తాళి కట్టాలనుకుంటున్నావు, అదేమో నీకు రాగి కట్టేయాలనుకుంటుంది. పద, షో స్టార్ట్ అవుతుంది. పద. కాఫీ షాప్ లో పెళ్లి చూపులా బా. మరి ఆ గుళ్ళో అమ్మాయి పరిస్థితి ఏంటి? నాన్న చెప్పారా, కాదనలేక వస్తున్నా. ఓహో, సరే నువ్వు వెళ్ళు, నేను బండి పార్క్ చేసి వస్తాను. సరే బాబా. అన్నో, ఓ అన్నా, ఏంది ఇక్కడ? ఏంది అటువైపు చూస్తున్నావు? రా అన్నా, వచ్చి కూర్చో. కూర్చో. ఫార్మల్ ప్యాంటు, షర్టు, దానికి ఇన్సర్టు. ఏందన్నా కథ? మంచిగా రెడీ అయి వచ్చినావు.
నీ సంగతి ఏందో గాని నేనైతే పెండ్లి చూపులకే వచ్చిండా అన్నా. మీనాక్షి అంటే నన్ను చూడ్డానికి వచ్చింది నువ్వా అన్నా? వాళ్ళ ఎక్సైటింగ్ ఉందన్నా. సూర్య సూర్య ఒక్క నిమిషం. కార్తీక పౌర్ణమి రోజు ఉదయం నాన్న నీ ఫోటో చూపించారు. అందరికీ నచ్చావు. ఆ రోజు సాయంత్రం గుళ్ళో నా వెంట పడుతూ నాకు సైట్ కొడుతున్నావు. నన్ను చేసుకోబోయేవాడు నా వెంట పడుతూ సైట్ కొడుతుంటే థ్రిల్లింగ్ గా అనిపించింది. మనిద్దరం ఇలా కలుసుకునే వరకు నిన్ను టీజ్ చేద్దామని. రేపు పొద్దున మన పిల్లలు మీ పెళ్ళలా జరిగిందని అడిగితే చెప్పడానికి ఒక కథ ఉండాలి కదా. మరి అటు కనిపించినప్పుడల్లా అన్నా అన్నాను ఎందుకన్నావు? కరెక్ట్ టైంకి వచ్చేస్తావు. సరదాగా ఆట పట్టించడానికి అన్నాను. అంత మాత్రాన అది రిలేషన్ అయిపోదు కదా అన్నయ్య. అన్నంత మాత్రం అయిపోద్దా ఏంటి? ఎట్టి పరిస్థితుల్లోనే అవదు, గ్యారంటీగా అవదు. అన్నయ్య నేను అంతే కదా సూర్య. నగర శివారు ప్రాంతమైన నల్లగండ్లలో ప్రముఖ న్యాయవాది పౌర హక్కుల సంఘ నేత రాజగోపాల్ హత్యకు గురయ్యారు. చూస్తున్నారు కదా, చందానగర్ పోలీసులు హత్య జరిగిన ప్రాంతాల్లో విచారణ చేపట్టారు. శ్రీ గారికి ఫోన్ చేశాను సార్, స్పాట్కి వస్తున్నారు సార్ ఇప్పుడు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నల్లగండ్లలో రాత్రి 10 గంటల ప్రాంతంలో ఈ హత్య జరిగినట్లు తెలుస్తా ఉంది. నిర్మానుష్య ప్రాంతం అవడం వల్ల పెద్దగా జనసంచారం కూడా లేదు. Wait. Please let me do my work.